శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 11వ సర్గము. సుగ్రీవుడు వాలి బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించుట. బలగర్వితుడైన దుందుభి వాలిని యుద్ధమునకు ఆహ్వానించుట. వాలి అతనిని హతమార్చుట. వాలిచే విసరివేయబడిన దుందుభి కళేబరము నుండి చిమ్మిన రక్తము మతంగ వనమున పడుట. అందులకు మతంగముని వాలిని శపించుట. ఆ శాప కారణముగా వాలి అతడికి రాజాలడని ఎరింగి సుగ్రీవుడు తన సచివులతో గూడి ఋష్యముఖ పర్వతమున తలదాచుకొనుట. శ్రీరాముడు తన పరాక్రమముపై సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై దుందుభి కాయమును కాలి కొనగోటితో చిమ్మివేయుట. మద్ది చెట్టును భేదింపుమని సుగ్రీవుడు ఆ ప్రభువును అర్థించుట. రామస్య వచనం శ్రుత్వా హర్ష పౌరుషవర్ధనం సుగ్రీవ పూజయాంచక్రే రాఘవం ప్రశంసచ. శ్రీరాముడు పలికిన మాటలకు సుగ్రీవునిలో సంతోషము వెల్లివిరిసెను, పౌరుషము పురివిప్పుకొనెను. అప్పుడు ఆ వానరోత్తముడు శ్రీరాముని పూజించి ఆయనను కొనియాడెను. అసంశయం ప్రజ్వలితై తీక్ష్ణైర్మర్మాతిగై శరై త్వం దహే కుపితో లోకాన్ యుగాంత యువభాస్కర. ఓ రామ, పదునైన నీ బాణములు నిప్పులు గ్రక్కుచు శత్రువుల యొక్క ఆయువు పట్టులను ఛేదింపగలవు. నీవు కుపితుడవైనచో ప్రళయకాల సూర్యుని వలె సమస్త లోకములను దహించివేయగలవు. ఇందులకు ఏమాత్రమును సందేహము లేదు. వాలినః పౌరుషం యత్తత్ యచ్చ వీర్యం ధృతిశ్చయ తన్మమైకమనాః శ్రుత్వా విదత్స్వ యదనంతరం. ఓ రఘువీర, వాలి యొక్క బలపరాక్రమములను గూర్చియు ధైర్యస్థైర్యములను గురించియు విన్న పిమ్మట అనంతర కర్తవ్యమును నిర్ణయింపుము. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగతక్లమః. అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాని మహాంత్యపి ఊర్ధ్వముక్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. బహవః సారవంతస్య వనేషు వివిధా ద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రధయతాత్మనః. వాలి బ్రాహ్మీ ముహూర్తమునందే మేల్కొని భూమండలమునకు నలుదిక్కుల యందు గల వనములలో సంధ్యావందనాదికములను ఆచరించి సూర్యుడు ఉదయింపకముందే అనాయాసముగా తిరిగి రాగలడు. పరాక్రమశాలి అయిన వాలి పర్వతముల యొక్క పైభాగములకు చేరి
వాటి యొక్క మహోన్నత శిఖరములను బంతులను వలె పైకి ఎగరవేయుచు పట్టుకొనును. అతడు తన బలమును ప్రదర్శించుచు వనములలో చేవదేరిన వివిధములకు పెక్కు వృక్షములను అవలీలగా క్షణములో భగ్నమనర్పగలడు. మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగ సహస్రస్య ధారయామాస వీర్యవాన్ వీరోత్సేకేన దుష్టాత్మ వరదానాచ్చ మోహితః జగామసు మహాకాయ సముద్రం సరితాంపతిం ఊర్మిమంతం అతిక్రమ్య సాగరం రత్నసంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చేతి తమువాచ మహార్ణవం. ఒకానొకప్పుడు మహిషాకారము గల ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అతని పేరు దుందుభి. అతని శరీరము కైలాస శిఖరము వలె మిగుల ఎత్తైనది. ఆ పరాక్రమశాలి 1000 ఏనుగుల బలము గలవాడు. మహాకాయము గల ఆ దుష్టుడు దేవతల వలన వరములను పొందుటచే వాటి ప్రభావమున మిక్కిలి బలగర్వితుడై నదీనాథుడైన సముద్రుని కడకు వెళ్ళెను. ఉవ్వెత్తు తరంగములతో వివిధములకు రత్నరాశులతో ఉప్పుచున్న సాగరమును చేరి అతడు దాని ఎడ చులకన భావమును ప్రదర్శించుచు నాతో యుద్ధమునకు రమ్ము అని ఆ సముద్రుని పిలిచెను. తతఃసముద్రో ధర్మాత్మ సముత్థాయ మహాబలః అబ్రవీద్ వచనం రాజన్ అసురం కాలచోదితం. ఓ రామచంద్ర ప్రభు, మహాబలశాలియు ధర్మాత్ముడును అయిన ఆ సముద్రుడు జలముల నుండి బయటికి వచ్చి ఆయువుదీరిన అసురునితో ఇట్లు పలికెను. సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చాభిదాస్యామి ఎస్తే యుద్ధం ప్రదాస్యతి. ఓ దుందుభి, నీవు యుద్ధమున ఆరితేరిన వాడవు. నీతో యుద్ధమునర్చుటకు నేను అశక్తుడను. నీతో పోరుగల సల్పగల సమర్థుని గూర్చి తెలిపెదను వినుము. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర స్వసురో నామ్న హిమవానితి విశ్రుత గుహా ప్రస్రవణోపేతో బహుకందర నిర్ధరః స సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఈ మహారణ్యమునందు హిమవంతుడు అను పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు గలడు. అతడు శంకరునకు మామ, తాపసులకు ఆశ్రయుడు. అతడు గుహలతో పెక్కు ప్రవాహములతో ఒప్పుచుండువాడు. వివిధములకు లోయలతో సెలయేళ్లతో విలసిల్లుచుండువాడు. యుద్ధరంగమున అన్ని విధములా నీకు దీటైన వాడు. ఆ సమర్థునితో యుద్ధము నీకు ప్రీతిని గూర్చును. తం భీత ఇతి విజ్ఞాయ సముద్రమసురోత్తమః హిమవద్వనమాగచ్చత్ శరశ్చాపాదివచ్యుతః తతస్తస్య గిరే శ్వేత గజేంద్ర విపులాశిలాః చిక్షేప బహుదా భూమౌ దుందుభిర్విననాదచ. సముద్రుడు తనకు భయపడుచున్నాడని తలంచి ఆ మహారాక్షసుడు ధనస్సు నుండి విడువబడిన బాణము వలె హిమవంతుని కడకు చేరెను. అనంతరము దుందుభి మదపు టేనుగు వలె విశాలములైన తెల్లని ఆ కొండశిలలను భూమిపై విసరికొట్టుచు ఒక మహానాదమనర్చెను. తత శ్వేతాంబుదాకారః సౌమ్యః ప్రీతికరాకృతిః హిమవాన్ అబ్రవీద్వాక్యం స్వ ఏవ శిఖరే స్థితః. పిమ్మట సౌమ్యుడును తెల్లని మేఘముల వలె మనోహరమైన ఆకారము గలవాడును అయిన హిమవంతుడు తన శిఖరమును నిలబడి ఆ రక్కసునితో ఇట్లు వచించెను. క్లేష్టుమర్హసి మాం నత్వం దుందుభే ధర్మవత్సల రణకర్మ స్వకుశలః తపస్వి శరణం హ్యహం. యుద్ధప్రీతి గల ఓ దుందుభి, నేను యుద్ధము చేయుటలో నేర్పరిని కాను. కేవలము తాపసులకు ఆశ్రయమైన వాడను మాత్రమే. కనుక నన్ను బాధింపవలదు. తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమతః ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచనః. ప్రజ్ఞాశాలి అయిన ఆ పర్వతరాజు మాటలను విని దుందుభి కోపముతో కన్నులెర్రజేసిన వాడై అతనితో ఇట్లనెను. యది యుద్ధే సమర్థస్త్వం మద్భయాద్వా నిరుద్యమః తమాచక్ష్వ ప్రదద్యాన్మే యోధ్య యుద్ధం యుయుత్సతః. ఓ హిమవంతుడా, నాకు భయపడి గాని తగిన ప్రయత్నము చేయలేక గాని నీవు యుద్ధమునకు అసమర్థుడవైనచో యుద్ధమునకై ఉవ్విల్లూడుచున్న నాతో పోరు సల్పగల వారిని గూర్చి ఇప్పుడే తెలుపుము. హిమవాన్ అబ్రవీద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః అనుక్తపూర్వం ధర్మాత్మ క్రోధాత్ తమ సురోత్తమం. ధర్మాత్ముడును మాట నేర్పరియు అయిన ఆ హిమవంతుడు దుందుభి పలుకులను విని కుపితుడై ఇంతవరకు ఎవ్వరనూ చెప్పని యుద్ధవీరుని గూర్చి అతనికి ఇట్లు వివరించెను. వాలీనామ మహాప్రాజ్ఞః శక్రతుల్య పరాక్రమః అధ్యాస్తే వానరః శ్రీమాన్ కిష్కింధాం అతులప్రభాం స సమర్థో మహాప్రాజ్ఞః తవ యుద్ధ విశారదః ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవః తం శీఘ్రం అభిగచ్చత్వం యది యుద్ధే మిహేచ్ఛసి సహి దుర్దర్శనో నిత్యం శూర సమరకర్మణి. ఓ దుందుభి, వాలి అను ఒక వానర ప్రముఖుడు గలడు.
అతడు యుద్ధతంత్రములను నేర్చినవాడు, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. అతడు ఇప్పుడు మిక్కిలి వైభవోపేతమైన కిష్కింధా నగరమున నివసించుచున్నాడు. అతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి, యుద్ధములలో ఆరితేరినవాడు. నముచి అను రాక్షసునకు ఇంద్రుని వలె అతడే నీతో ద్వంద్వ యుద్ధమునకు చాలినవాడు. సమరరంగమున ఆ వీరుని ఎవరునూ ఎదిరించి ఉండలేదు. నీవు ఇప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నచో వెంటనే అతని కడకు వెళ్ళుము. శ్రుత్వా హిమవతో వాక్యం క్రోధావిష్టః స దుందుభిః జగామ తాం పురీం తస్య కిష్కింధాం వాలినస్తదా. దుందుభి హిమవంతుని మాటలను విని మిగుల క్రుద్ధుడాయను. వెంటనే అతడు వాలి పాలించుచున్న కిష్కింధా నగరమునకు వెళ్ళెను. ధారయన్ మహిషం రూపం తీక్ష్ణ శృంగో భయావహః ప్రావృషీవ మహామేఘః తోయపూర్ణో నభస్థలే తతస్తద్వారమాగమ్య కిష్కింధాయ మహాబలః ననర్ధ కంపయన్ భూమిం దుందుభిర్యథా సమీపస్థాన్ ద్రుమాన్ ఢంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషానేనోల్లిఖన్ దర్పాత్ తద్వారం ద్విరదో యథా. అతడు వాడి అయిన కొమ్ములు గల మహిష రూపమును ధరించి భయంకరముగా ఉండెను. అప్పుడతడు వర్షాకాలమునందు ఆకాశమున నీటితో నిండిన మహామేఘము వలె ఒప్పుచుండెను. అనంతరము మహాబలశాలి అయిన ఆ దుందుభి కిష్కింధాపుర ద్వారమున నిలిచి భూమిని దద్దరిల్లజేయుచు దుందుభి వలె అనగా ఢంకా వలె మహానాదమునర్చెను. మహిష రూపమునున్న ఆ దుందుభి సమీపమున గల వృక్షములను విరుగగొట్టుచుండెను. గిట్టలతో భూమిని బ్రద్దలు గావించుచుండెను. అతడు గర్వముతో విర్రవీగుచు ఏనుగు దంతములతో వలె తన కొమ్ములతో ఆ పురద్వారమును భేదించుచు గర్జించెను. అంతఃపురగతో వాలి శ్రుత్వా శబ్దం అమర్షణః నిష్పపాత సహస్త్రీభిః తారాభిరివ చంద్రమాః మితం వ్యక్తాక్షర పదం తమువాచాద దుందుభిం హరీనాం ఈశ్వరో వాలి సర్వేషాం వనచారిణాం. అంతటా అంతఃపురమునున్న వాలి ఆ శబ్దమును విని దానిని సహింపనివాడై నక్షత్రములతో కూడిన చంద్రుని వలె స్త్రీలతో కూడి బయటకు వచ్చెను. అనంతరము ఆ వనమున సంచరించడి సమస్త వానరములకును ప్రభు అయిన వాలి మితముగా స్పష్టముగా దుందుభితో ఇట్లు నుడివెను. కిమర్థం నగరద్వారం ఇదం రుద్ధ్వా వినర్దసి దుందుభే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. మహాబలశాలివైన ఓ దుందుభి, నిన్ను నేను బాగుగా ఎరుగుదును. ఎందులకు ద్వారమును బద్దలు గావించుచు అరచుచున్నావు? ఇక నీ ప్రాణములను కాపాడుకొనుము. తస్యత్తద్వచనం శ్రుత్వా వానరేంద్రస్య ధీమతః ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచనః. ప్రజ్ఞాశాలి అయిన ఆ వానరేంద్రుని మాటలను విని దుందుభి రోషముతో కన్నులెర్రజేసిన వాడై అతనితో ఇట్ల నేను నత్వం స్త్రీ సన్నిధౌ వీరవచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్చాద్య తతో జ్ఞాస్యామి తే బలం అథవా ధారయిష్యామి క్రోధమజ్జ నిశామిమాం గృహ్యతాం ఉదయః స్వైరం కామభోగేషు వానరా దీయతాం సంప్రదానాం చ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖా మృగేంద్రస్త్వం సంసాదయ సుహృజ్జనాన్ సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమం పురే క్రీడస్వ చ సహస్త్రీభిః అహం తే దర్పనాశనః యోహి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ స భ్రూణః లోకే త్వద్విధం మదమోహితం. ఓ వీరుడా, స్త్రీల సమక్షమున వారి మెప్పు కొరకై నీవు ఇట్లు మాట్లాడుట తగదు. ఇప్పుడే నాతో యుద్ధమనర్పుము, అప్పుడు నీ బలమెంతటితో బయటపడగలదు. లేదా ఓ వానరా, ఈ రాత్రి వరకు నేను నా కోపమును నిగ్రహించుకొందును. కనుక నీవు సూర్యోదయము వరకు స్వేచ్ఛగా సాంసారిక సుఖములను భోగములను అనుభవింపుము. ఇక ఇది నీకు అవసాన దశ. కనుక సర్వ వానరములకు ప్రభు అయిన నీవు నీ కోరిక మేరకు నీ బంధుమిత్రులందరికీ తనివిదీరా దాన ధర్మములను చేసుకొనుము. వారిని ఆత్మీయతతో కౌగిలించుకొని వీడ్కోలు తీసుకొనుము. ఈ కొద్ది కాలమైనను వారితో గడుపుము. చివరిసారిగా నీ కిష్కింధా నగరమును తేరిపారా చూచుకొనుము. నీకు సాటి అయిన పుత్రుడు మొదలగు వారికి నీ రాజ్యాధికారమును అప్పగింపుము. స్త్రీలతో నేను తృప్తిగా క్రీడింపుము. పిమ్మట నేను నీ గర్వమును రూపుమాపెదను. మద్యపానాదులచే మత్తిల్లి ఉన్న వారిని, యుద్ధమునకు సిద్ధముగా లేని వారిని, నిద్రలో నున్నవారిని, పూర్తిగా నిరాయుధుని, స్త్రీల మధ్య కామ పరవశుడైన నీ వంటి వారిని చంపినవాడు భ్రూణహత్య చేసిన వాడగును. స ప్రహస్య బ్రవీన్మందం క్రోధాత్తం అసురోత్తమం విసృజ్య తా స్త్రియ సర్వాహ్ తారా ప్రభృతికాస్తదా. అంతటా వాలి
ముసిముసి నవ్వులు నవ్వుచు తన భార్య అయిన తారను తదితర స్త్రీలను అందరినీ ఆవలికి పంపివేచి క్రుద్ధుడై ఆ రాక్షసునితో ఇట్లు పలికెను. మత్తోయమితి మాం మంస్త యద్యభీతోసి సంయుగే మదోయం సంప్రహారేస్మిన్ వీరపానం సమర్థ్యతాం. ఓరి దుందుబి, యుద్ధము చేయుటకు నిజముగా నీకు ధైర్యమున్నచో కాచుకొనము. ఈ వాలి మధుపానము చేసి మత్తిల్లియున్నాడని భావింపకము. ఈ మద్యపానమును యుద్ధ సమయమున వీరపానముగా ఎరుంగుము. సమరోత్సాహమును పెంచుకొనుటకై వీరులు చేసడి మద్యపానమును వీరపానము అని అందురు. తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాముక్షిప్య కాంచనీం పిత్రాదత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్టత. విషాణయోర్గృహీత్వా తం దుందుభిం గిరిసన్నిభం ఆవిధ్యత తదా వాలి వినదన్ కపికుంజరః. వాలి వ్యాపాదయాం చక్రే ననర్ధ చ మహాస్వనం శ్రోత్రాభ్యాం అధరక్తం తు తస్య శుశ్రావ పాచ్యతః. వాలి కోపముతో ఇట్లు పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు వసంగిన బంగారు హారమును మెడలో వేసుకొని యుద్ధమునకు సిద్ధమై నిలిచెను. పిమ్మట పర్వతము వలె మహాకాయుడై మహిషాకృతిలోనున్న దుందుబి యొక్క కొమ్ములను పట్టుకొని వానర శ్రేష్ఠుడైన వాలి అతనిని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి బిగ్గరగా గర్జించెను. ఆ విధముగా కొట్టబడిన దుందుబి యొక్క చెవుల నుండి రక్తము స్రవించెను. వాలి దేవేంద్రుని అంశతో పుట్టినవాడు. అతడు వాలికి ఒక బంగారు హారమును బహూకరించెను. ఆ మాలను ప్రసాదించుచు ఇంద్రుడు, ఓ వాలి, నీవు దీనిని ధరించినచో నిన్ను ఎదిరించి నీతో యుద్ధము చేయుటకు వచ్చిన వీరుడు ఎంతటి వాడైననో వాని బలమంతైనూ నిన్ను చేరును అని వచించెను. ఆ మాల మహిమ అట్టిది. తయోస్సు క్రోధ సంరంభాత్ పరస్పర జయేషినో యుద్ధం సమభవద్ఘోరం దుందుభేర్వానరస్య చ అయుధ్యత తదా వాలి శక్రతుల్య పరాక్రమః ముష్టిభిర్జానుభిశ్చైవ శిలాభిః పాదపైస్తథా. వాలి దుందుభిలిద్దరును ఒకరిని మరొకరు జయింపవలనని కోరికతో క్రోధావేశముతో విజృంభింపగా వారి మధ్య పోరు ఘోరముగా సాగెను. అప్పుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమశాలియగు వాలి దుందుభిని పిడికిళ్లతో గ్రుద్దుచు మోకాళ్లతో కుమ్ముచు రాళ్లతో కొట్టుచు అతనిపై వృక్షములను పెకలించి వేయుచు ఘోరముగా యుద్ధమునర్చెను. పరస్పరం ఘ్నతోస్తత్ర వానరాసురయోస్తదా ఆసీద దసురో యుద్ధే శక్రసూనుర్వ్యవర్ధత. ఒకరిపైనొకరు దెబ్బతీయుచు వాలి దుందుబుల మధ్య కొనసాగిన యుద్ధములో రాక్షసుని యొక్క శక్తి సన్నగిల్లెను. వాలి బలము ఇనుమడించెను. వ్యాపార వీర్య ధైర్యశ్చ పరీక్షీణాం పరాక్రమైః తం తు దుందుభిముత్పాట్య ధరణ్యాం అభ్యపాతయత్. యుద్ధే ప్రాణహరే తస్మిన్ నిష్పిష్టో దుందుభిస్తదా పపాత చ మహాకాయః క్షితౌ పంచత్వమాగతః. దుందుబి యొక్క ఇంద్రియముల శక్తి సామర్థ్యములు బలహీనములగుచుండెను. శౌర్య ధైర్యములు సడలుచుండెను. పరాక్రమము క్షీణించుచుండెను. ఆ స్థితిలో వాలి విజృంభించి ఆ అసురుని పైకెత్తి నేలకేసి కొట్టెను. ప్రాణములను బలిగొనడి ఆ యుద్ధమున మహాకాయుడైన దుందుబి వాలి చేతిలో నుగ్గై నేల కొరిగి ప్రాణములను విడిచెను. తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాత్ క్షతజ బిందవః ప్రపేతుర్మారుతో క్షిప్త మతంగాశ్రమం ప్రతి. ఆ విధముగా చచ్చిపడి ఉన్న దుందుబి కళేబరమును మహాబలశాలి అయిన వాలి తన చేతులతో పైకెత్తి ఒకే ఒక్క ఊపుతో యోజన దూరమున పడివేశను. అట్లు విసిరివేయబడిన ఆ రాక్షసుని యొక్క నోటి నుండి స్రవించుచున్న రక్త బిందువులు గాలివాటున వచ్చి మతంగముని ఆశ్రమమున పడెను. తాన్ దృష్ట్వా పతితాంస్తస్య మునిః శోణిత విప్రుషః క్రుద్ధస్తత్ర మహాభాగః చింతయామాస కోన్వయం. అప్పుడు ఆ ఆశ్రమమున ఉన్న మతంగ మహాముని తనపై పడిన ఆ రక్తపు చుక్కలను చూచి క్రుద్ధుడై ఈ పని చేసినదెవరు అని ఆలోచింపసాగెను. యోనాహం సహసా స్పృష్టః శోణితేన దురాత్మనా కోయం దురాత్మా దుర్బుద్ధిః అకృతాత్మా చ బాలిసః ఇత్యుక్త్వాధ వినిష్క్రమ్య దదర్శ మునిపుంగవః మహిషం పర్వతాకారం గతాసుం పతితం భువి.
దుస్సాహసమునకు ఒడిగట్టి నాపై ఈ రక్తమును చిందించిన ఆ దుర్మార్గుడు ఎవడు? నిజముగా అతని స్వభావము చెడ్డది. అతను బుద్ధిహీనుడు, ముందు వెనుకలు ఆలోచింపనివాడు, తొందరపాటు గలవాడు, మూర్ఖుడు. ఇట్లు భావించిన పిమ్మట ఆ మహర్షి తన ఆశ్రమము వెలుపలికి వచ్చి పర్వతాకారమున నేలపై బడి ఉన్న మహిష రూపము గల ఒక కళేబరమును చూచెను. సతు విజ్ఞాయ తపసా వానరేణ కృతం హితత్ ఉత్ససర్జ మహాశాపం క్షేప్తారం వాలినం ప్రతి. ఈ అకృత్యమునకు పాల్పడిన వాడు వానర ప్రముఖుడైన వాలి ఆ మహాముని తన తపశ్శక్తి గ్రహించెను. వెంటనే అతడు తనపై రక్తము వచ్చి పడుటకు కారకుడైన ఆ వాలిని ఇట్లు శపించెను. ఇహ తేనా ప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వదో భవేత్ వనం మత్సంశ్రయం ఏన దూషితం రుధిరస్రవై సంభగ్నాః పాదపాశ్చేబే క్షిపతేహా సురీం తనుం. నేను నివసించుచున్న ఈ వనమును నెత్తురు చుక్కలతో వాలి అపవిత్రమునర్చెను. ఇచ్చటి మహావృక్షములను అతను ధ్వంసము చేసెను. ఇందు రాక్షసుని శవము పడవేశను. కనుక అతడు శిక్షార్హుడు. ఆ వాలి ఈ ఋష్యమూక వనము పర్వతమునందు ప్రవేశింపరాదు. ఒకవేళ సాహసించి ఇందు అడుగిడినచో అతనికి మరణము తథ్యము. సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మామకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. ఏ చాపి సచివాస్తస్య సంశ్రితా మామకం వనం నచ తైరివ వస్తవ్యం శ్రుత్వా యాంతు యథాసుఖం. యది తే పీహ తిష్టంతి శపిష్యే తానపి ధ్రువం వనేస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పరిరక్షితే పత్రాంకుర వినాశాయ ఫలమూలాభవాయ చ. నా ఆశ్రమమునకు చుట్టూను ఒక యోజనము లోపల కాలు మోపినచో నిస్సందేహముగా అతడు నశించును. అతని మంత్రులు మొదలగు వారు సైతము నా ఆశ్రమ ప్రాంతమును నివసింపరాదు. ఒకవేళ నివసించి ఉన్నచో వారు నా ఆదేశమును పాటించుచు ఇచ్చటి నుండి ఎక్కడికైనాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. ఈ వనమునందలి మొక్కలను కొమ్మలను ఆకులను ఫలమూలములను పుత్రునితో సమానముగా రక్షించుకొనుచున్నాను. కావున వాలి పక్షమునకు చెందిన వారు నా ఆదేశమును కాదని ఇచ్చట ఉన్నచో వారిని కూడా శపింతును. ఇది వాస్తవము. దివసస్యాస్య మర్యాద యం ద్రష్టాస్యోస్మి వానరం బహువర్ష సహస్రాన్ని శవైశైలో భవిష్యతి. వారికి అనగా వాలికి చెందిన వారికి ఒక దినము మాత్రమే గడువు విధించుచున్నాను. రేపటి నుండి వారిలో ఏ వానరుడు నాకు కనబడినను అతడు వేల కొలది సంవత్సరములు ఒక పాషాణమై పడియుండును. తతస్థే వానరా శ్రుత్వా గిరం ముని సమీరితాం నిశ్చక్రముర్వనాత్ తస్మాత్ తాం దృష్ట్వా వాలిరబ్రవీత్ కిం భవంతః సమస్తాశ్చ మతంగ వనవాసినః మత్ సమీపం అనుప్రాప్త అపిస్వస్తి వనౌకసాం. అనంతరము ఆ మతంగ వన ప్రాంతమున నివసించుచున్న వానరులు అనగా వాలికి సంబంధించిన వారు ఆ వనమును వీడి వాలి కడకు వెళ్ళిరి. వారిని చూచి వాలి, పూజ్యులైన మీరందరూ మతంగ వన ప్రదేశమున నివసించుచున్నవారు గదా, మరి అచ్చట నుండి నా కడకు ఎందులకు వచ్చితిరి? అది సరే, మన వానరులందరూ కుశలమే గదా అని వారిని ప్రశ్నించెను. తతస్థే కారణం సర్వం తదా శాపం చ వాలినః ససంసుర్వానరా సర్వే వాలినే హేమమాలినే. అంతటా వానరులందరూ తాము ఆ ప్రదేశమును విడిచిపెట్టి వచ్చిన కారణమును, ఆ ముని వాలిని శపించిన విషయమును బంగారు హారమును ధరించి ఉన్న అతనికి వివరముగా చెప్పిరి. ఏతచ్చుత్వా తదా వాలి వచనం వానరేరితం స మహర్షిం తదా సాధ్య యాచతే స్మ కృతాంజలి. మహర్షి స్తవనాదృచ్య ప్రవివేశాశ్రమం తదా శాపధారణ భీతస్తు వాలి విహ్వలతాం గతః. తతః శాప భయాద్భీత ఋష్యమూకం మహాగిరిం ప్రవేష్టుం నేచ్చతి హరిః ద్రష్టుం వాపి నరేశ్వర. అప్పుడు వాలి ఆ వానరులు నుడివిన వచనములను శ్రద్ధగా ఆలకించెను. వెంటనే అతడు మతంగ మహర్షి సమీపమునకు వెళ్ళి దోసిలొగ్గి తనను క్షమించవలసినదిగా ప్రార్థించెను. అప్పుడు ఆ మహాముని అతని మాటలను సరుకుగొనక తన ఆశ్రమము లోపలికి వెళ్ళెను. అంతటా ఆ శాప ప్రభావమునకు భీతిల్లి వాలి వ్యాకులపాటుతో తిరిగి ఇంటికి చేరెను. ఓ రామ, అప్పటి నుండి ఆ వాలి ఈ ఋష్యముఖ పర్వతమున ప్రవేశించుటకు గాని కనీసము దీనిని కన్నెత్తి చూచుటకు గాని ఆలోచించుటయే లేదు. తస్యా ప్రవేశం జ్ఞాత్వా ఇదం రామ మహావనం విచరామి సహామాత్యో విషాదేన వివర్జితః. ఓ రఘువర, వాలి ఇచ్చటికి రాజాలని ఇరింగి అమాత్యులతో కూడి నేను దుఃఖరహితుడనై ఇచ్చట సంచరించుచుంటిని. ఏషోస్తిని చయస్తస్య దుందుబేహి సంప్రకాశతే
వీర్యోత్సేకాన్ నిరస్తస్య గిరికూటోపవో మహాన్. ఇదిగో దుందుభి యొక్క అస్థిపంజరము ఇచటనే పడి ఉన్నది, గమనింపుము. ఇది ఒక పర్వత శిఖరము వలె ఒప్పుచున్నది. వాలి తన బలము కొలది దీనిని ఇంత దూరమున పడినట్లు విసిరివేసెను. ఇమేచ విపులాశాలా సప్తశాఖావలంబినః యత్రైకం ఘటతే వాలి నిష్పత్ర ఇతుమోజస. రామా, ఇదిగో ఇటు చూడుము. ఇచట విశాలమైన దృఢమైన 7 మద్ది చెట్లు గలవు. వాటి కొమ్మలు ఎంతో దూరము వరకు వ్యాపించి ఉన్నవి. వాలి వాటినన్నింటినీ ఒకే ఒక్క దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీను రాలిపోవునట్లు చేయగలడు. ఏతదస్యా సమం వీర్యం మయా రామ ప్రకీర్తితం కథం తం వాలినం హంతుం సమరే సక్ష్యసే నృప. ఓ రఘురామ, వాలి యొక్క సాటిలేని బలపరాక్రమములను గుర్చి నీకు బాగుగా తెలిపితిని. ఓ రాకుమారా, అతనిని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు? తదా బ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణో బ్రవీత్ కస్మిన్ కర్మని నిర్వృత్తే శ్రద్ధద్యా వాలినో వధం. అంతటా లక్ష్మణుడు తరహాసము చేయుచు అట్లు పలుకుచున్న సుగ్రీవునితో, ఓ వానరోత్తమ, శ్రీరాముడు వాలిని చంపగలడు అను విశ్వాసము కలుగుటకై అతడు ఏమి చేయవలెను అని పలికెను. తమువాచాద సుగ్రీవః సప్తసాలా నిమాన్ పురా ఏవమేకైకసో వాలి వివ్యాదాదస చాసకృత్ రామోపి దారయేదేశాం బాణేనైకేన చేద్రుమం వాలినం నిహతం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం హతస్య మహిషస్యాద్ధి పాదేనైకేన లక్ష్మణ ఉద్యమ్యాద్ధ ప్రక్షిపేచ్చేత్ తరసాద్వే ధనుస్సతే. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడితో ఇట్లు నిడివెను, ఇది వరలో వాలి ఈ 7 సాల వృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నము గావించెను. కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును చూచి వాలిని ఇతడు చంపగలడు అని తలంచెదను. మరియు హతుడైన దుందుభి యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము కొలది 200 ధనస్సుల దూరము, అనగా 800 మూరలు లేక 400 గజముల దూరము పడునట్లు చిబ్బినను రాముడు వాలిని హతమనర్పగలడు అని నమ్మెదను. ఏవముక్త్వాతు సుగ్రీవో రామం రక్తాంతలోచనం ధ్యాత్వా ముహూర్తం కాకుత్సం పునరేవ వచోబ్రవీత్. పిమ్మట సుగ్రీవుడు తనలో తాను కొంత తడువు ఆలోచించి కనులలో ఎర్రని జీరలు గల శ్రీరామునితో మరలా ఇట్లు నుడివెను. శూరశ్చ శూరఘాతీ చ ప్రఖ్యాత బలపౌరుషః బలవాన్ వానరో వాలి సంయుగేష్వ పరాజితః దృశ్యంతే చాస్య కర్మాణి దుష్కరాని సురైరపి యాని సంచింత్య భీతోహం ఋష్యమూకం సమాశ్రితః. వానరోత్తముడైన వాలి మిగుల బలవంతుడు సూర్యుడు, సూర్యులను సైతము పరిమార్చగలవాడు. అతని బలపరాక్రమము పౌరుషము ఎంతయు వాసికెక్కినవి. యుద్ధములలో ఓటమిని ఎరుగనివాడు. లోక విదితములైన అతని సాహస కృత్యములన్నీను దేవతలకును అసాధ్యములు. వాటిని పలిమార్లు తలంచుకొని భీతిల్లి ఈ ఋష్యముఖ పర్వతమును ఆశ్రయించి తిని 4 సముద్రములను అవలీలగా చుట్టివచ్చుట, పర్వత శిఖరములను బంతులను వలె ఎగరవేసి పట్టుకొనుట, దుందుభి కలేబరమును 1 యోజన దూరమును పడినట్లు విసిరివేయుట, మద్ది చెట్లను భేదించుట అనునవి వాలి యొక్క కొన్ని సాహస కృత్యములు. తమజయ్యం అదృశ్యం చ వానరేంద్రం అమర్శనం విచింతయన్న ముంచామి ఋష్యముఖ మహం త్విమం ఉద్విగ్నః శంకితశ్చాపి విచరామి మహావనే అనురక్తై సహామాత్యై హనుమత్ ప్రముఖైర్వరై. వానరేంద్రుడైన వాలి జయింప సఖ్యము కానివాడు. సాధారణముగా అతని ఎదిరించుట అసాధ్యము. అతడు క్రోధ స్వభావము గలవాడు. అతనిని తలుచుకొన్నంతనే నాకు దడ పుట్టును. అందువలన నేను ఈ ఋష్యముఖ పర్వతమును విడిచి వెళ్ళుటలేదు. అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదము ముంచుకొని వచ్చునో అని శంకతో మిగుల ఆందోళన పడుచు ఇచట మసలు కొనుచున్నాను. హనుమంతుడు ఉన్నగు వానర ప్రముఖులు నాకు సచివులు, సర్వసమర్థులు, నా యందు అనురాగము గలవాడు. వారు నాకు తోడుగా ఉన్నారు. ఉపలబ్ధం చ మే శ్లాఘ్యం సన్మిత్రం మిత్రవత్సల త్వామహం పురుషవ్యాఘ్ర హిమవంతం మివాశ్రితః కింతు తస్య బలగ్నోహం దుర్భాతుర్బలశాలినః అప్రత్యక్షం తుమే వీర్యం సమరే తవ రాఘవ నా ఖల్వహం త్వాం తులయే నా వమన్యేన భీషయే కర్మభిస్తస్య భీమైస్తు కాతర్యం జనితం మమ.
కామం రాఘవతే వాణీ ప్రమాణం ధైర్యమాకృతి సూచయంతి పరం తేజో భస్మచ్చన్న మివానలం. మిత్రులకు అండగా నుండడి ఓ రామ, నీవు కొనియాడదగిన ఉత్తమ మిత్రుడవు. పురుష శ్రేష్ఠుడవైన నీవు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము. హిమవంతుని వలె మహోన్నతుడవైన నిన్ను నేను ఆశ్రయించితిని. ఓ రఘువీర, నా సోదరుడు మిక్కిలి దుర్మార్గుడు. అతడు మిగుల బలశాలి. అతని బలపరాక్రమలను గుర్చి నేను బాగుగా ఎరుగుదును. కానీ యుద్ధమునందు నీ శక్తి సామర్థ్యమును నేను చూచి ఉండలేదు కదా. ఓ ప్రభు, నిన్ను వాలితో పోల్చి చెప్పుట నిజముగా నా ఉద్దేశము కాదు. నిన్ను చులకనగా భావించుట గాని భయపెట్టుట గాని అసలే కాదు. అతని క్రూర కర్మలకు నాలో గూడు కట్టుకొని ఉన్న అధైర్యమును నీ ముందుంచుటయే నా లక్ష్యము. ఓ రాఘవ, నీవు చేసిన వాగ్దానము, నీ నిశ్చల బుద్ధి, చెక్కు చెదరని నీ ధైర్యము, నిండైన నీ విగ్రహము ఇవి చాలును. నివురుగప్పిన నిప్పు వంటి నీ తేజస్సును ఇవి సూచించుచున్నవి. స్నిగ్ధానాం ప్రీతియుక్తానాం సుహృదాం సుహృదం ప్రతి కాంతారం హృదయం రామ ప్రత్యయం నాధిగచ్చతి. యది బాణేన భేత్తాత్వం సాలాన్ సప్తాజ్య రాఘవ వాలినం సమరేహంతుం సమర్థ స్యాత్ తతో భవాన్. మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్ననో, గాఢమైత్రిని చూపుచున్ననో, వారు మిత్రుని హృదయమునందరి భయస్థితిని తొలగింపజాలరు. అతనిలో పూర్తి విశ్వాసమును నింపజాలరు. పూజ్యుడవైన నీవు ఈ ఏడు మంది చెట్లను ఒకే ఒక్క బాణముతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపుటకు సమర్థుడవు అని నేను విశ్వసింతును. తస్యత్తద్వచనం శ్రుత్వా సుగ్రీవస్య మహాత్మనః స్మితపూర్వ మధోరామ ప్రత్యువాచ హరిం ప్రభు. మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆ మాటలను విని శ్రీరాముడు ఒక్క చిరునవ్వు చిందించెను. పిమ్మట ఆ ప్రభు అతనితో ఇట్లు నుడివెను. యదిన ప్రత్యయోస్మాసు విక్రమే తవ వానరా ప్రత్యయం సమరే శ్లాఘ్యం అహముత్పాదయామితే. ఓ వానరోత్తమ, పరాక్రమము విషయమున నాయందు నీకు విశ్వాసము కుదురు కొననిచో యుద్ధ సమయమున నా శక్తి సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకమును కలిగింతును. ఏవముక్త్వా సుగ్రీవం శాంతం లక్ష్మణపూర్వజః రాఘవో దుందుభే కాయం పాదాంగుష్టేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. మిగుల భుజబలశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలి బొటని వ్రేలితో దుందుభి యొక్క అస్థిపంజరమును అవలీలగా లేవనెత్తి అది 10 యోజనముల దూరమున పడినట్లు చిమ్మివేశెను. అసురస్య తనుం శుష్కం పాదాంగుష్టేన వీర్యవాన్ క్షిప్తం దృష్ట్వా తతఃకాయం సుగ్రీవః పునరబ్రవీత్. లక్ష్మణస్యాగ్రతో రామం తపంతమివ భాస్కరం హరీనామగ్రతో వీరం ఇదం వచనమబ్రవీత్. రక్త మాంసములు లేక ఎండి డొల్లగానున్న ఆ దుందుబి యొక్క కళేబరమును శ్రీరాముడు చిమ్మివేయుటను సుగ్రీవుడు స్వయముగా దర్శించెను. పిమ్మట వేడి కిరణములను వెదజల్లుచున్న సూర్యుని వలె తేజస్శాలి అయిన శ్రీరామునితో అతడు అచ్చటనున్న లక్ష్మణుని సమక్షమున వానర ముఖ్యులైన హనుమదాదుల ఎదుట అర్థవంతముగా మరలా ఇట్లు వచించెను. ఆర్ద్రః స మాంసః ప్రత్యగ్రః క్షిప్తః కాయః పురాసఖే లఘుః సంప్రతి నిర్మాంసః తృణభూతశ్చ రాఘవ పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రా మే వాలినా తదా క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర సఖ్యం బలం జ్ఞాతుం తవ వా తస్య వాధికం ఆర్ద్రం శుష్కమితిహ్యేతత్ సుమహద్రాఘవాంతరం స ఏవ సంశయస్తాత తవ తస్య చ యద్బలే సాలమేకం తు నిర్భింద్య భవేద్వ్యక్తిర్బలాబలే. ఓ మిత్రమా, అప్పుడు మా అన్న యుద్ధము చేసి మిగుల అలసి మత్తిల్లి ఉండెను. అయినను అతడు రక్త మాంసములతో కొనయూపిదితోనున్న దుందుబి యొక్క బరువైన కాయమును దూరముగా చిమ్మివేశెను. కానీ ఇప్పుడు అది రక్త మాంసములు లేకుండా గడ్డి పరక వలె తేలికగా ఉన్నది. ఓ రఘునందన, అట్టి అస్థిపంజరమును నీవు సులభముగా ఎగురగొట్టితివి. అందువలన దీనిని బట్టి మీ ఇరువురిలో ఎవరి శక్తి గొప్పదో తెలుసుకొనుటకు వలను పడదు. ఓ రాఘవ, దుందుబి కాయము అప్పుడేమో రక్త మాంసములతో బరువుగా ఉండెను, ఇప్పుడు అది ఎండిపోయి తేలికగానున్నది. అప్పటికిని ఇప్పటికిని గల భేదము ఇదియే. కనుక ఓ ప్రభు, మీ ఇరువురి బలాబలములను గుర్చి నా సంశయము తీరలేదు. అందువలన నీవు ఒక మద్ది చెట్టును భేదించినచో మీ బలాబలములు వెల్లడియగును. కృత్వేమం కార్ముకం సజ్జం హస్తిహస్త మివాతతం ఆకర్ణపూర్ణం ఆయమ్య విసృజప్వ మహాశరం ఇమం హి సాలం సహితస్త్వయా సరో
న సంశయోత్రాస్తి విదారయిష్యతి అలం విమర్శేన మమ ప్రియం ధ్రువం కురుష్వ రాజాత్మజ శాపితో మయా. ఓ రామ, ఏనుగు తొండము వలె బలమైన నీ ధనుస్సును బాగుగా సంధించి ఆకర్ణాంతము లాగి శక్తివంతమైన బాణమును వదులము. ఓ రాజకుమారా, నీవు వదిలిన బాణము ఆ సాల వృక్షమును తప్పక భేదింపగలదు. ఈ మాటను నేను ప్రమాణపూర్వకముగా పలుకుచున్నాను. ఇందు ముందు వెనకాల ఆలోచింపవలసిన పనియే లేదు. ఇది నా నమ్మకమును నిజమును చేయును. ఇది నా తృప్తి కొరకే గాని నిన్ను పరీక్షించుటకు కాదు. యదాహి తేజస్సు వరహ సదారవిః యదాహి శైలో హిమవాన్ మహాదృశు యదా చతుష్పాత్సు చ కేసరీ వరహ తథా నరనామాసి విక్రమే వరహ. తేజోమూర్తులలో సూర్యుడు గొప్పవాడు, మహాపర్వతములలో హిమవంతుడు మేలుబంతి, జంతువులలో సింహము మహాశక్తిశాలి. అట్లే పరాక్రమ విషయమున మానవులలో నీవు సాటి లేని వాడవు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గః. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు 11వ సర్గము.